ఏ ఫ్యాక్టరీలో చేశారు, ఆ విజ్ఞానం ఏ కాలేజీలో సంపాదించింది, ఆ శక్తియో మనిషో దేవుడో ఎవరో. మీరు మాత్రం కాదు, ఏ మానవుడు కాదు, ఏ మానవుడు చేయలేనటువంటి ఈ విచిత్రమైనటువంటి ఇంజనీరింగ్ ఫీట్ జరుగుతుంది కొన్ని కోట్ల సంవత్సరాలు. మన విజ్ఞానం అంతా ఒడబోసి ఎంత చూస్తే 2000 సంవత్సరాలు. ఏది ఇప్పుడు ఉండే సైంటిఫిక్ నాలెడ్జ్ అంతా కూడా ఇప్పుడు వచ్చే ఇంజనీరింగ్ కాలేజీలు. అంతకుముందు లేవు. మేము చిన్న కాలంలో ఎక్కడో 1-2 ఉండే ఇంజనీరింగ్ కాలేజీ. మరి అవి కూడా లేవు ఇంకా పూర్వం వెనకాల పోతే. మరి ఇంజనీరింగ్ కాలేజీ లేనప్పుడు ఇంత ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు ఇలాగా? ఇలాంటి అస్థిపంజరాలు తయారు చేసి, శరీరాలు తయారు చేసి ఎవరండి ఇదంతా చేసింది అని అంటే ఎవరు చెప్తారు? కాబట్టి ఆయన సంగతి మాట్లాడుతున్నాం మనం. ఎవరైతే ఇదంతా ఈ అస్థిపంజరాలు తయారు చేశారో ఆ అనంతమైన విజ్ఞానం కలిగినటువంటి పెద్ద మనిషి మీద మాట్లాడుతారు. వెన్నెముక చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెన్నుపూసలు ఉన్నాయి, 32 ఎన్నో. అవి ఆ విధంగా ఉండడం వల్ల మన శరీరం ఎట్టంటే తిరుగుతుంది. అదే ఓ రాడ్ లాగా చేపెట్టాడు అనుకోండి ఎవడన్నా తెలివి తక్కువ ఇంజనీర్, ఏమవుతుంది మనకైతే? మన శరీరం ఎందుకు పనికి రాకుండా పోయింది. వేడు చూడండి, బొటన వేలు ఒకటి పెట్టిన దానివల్ల అన్ని పనులు చేయగలుగుతున్నాం. బొటన వేలు తీసేయండి, తర్వాత ఎందుకు పనికిరాదు వచ్చి. అది ద్రోణాచార్యుడు ఆ ఏకలవ్యుడు మనం చేయకుండా చేయాలని బొటన వేలు ఇమ్మన్నట్టు అని చెప్తారు. సరే, ఎలాగైతేనేమి ఈ యొక్క అస్థిపంజరాన్ని శ్రద్ధగా మనం అధ్యయనం చేయాలి, దాని మీద ధ్యానం చేయాలి. ధ్యానము అంటే 2 ఉండాలి. ధ్యానం చేసేవాడు, ధ్యానం చేయబడేటటువంటి లక్ష్యం ధ్యేయం. ఇక్కడ అస్థిపంజరం ధ్యేయం ఎవరో అస్థిపంజరం కాదు, నీ అస్థిపంజరమే. ఎవరి అస్థిపంజరాన్ని వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోవాలి. తాకి చూడమంటాడు వివేకానంద, తాకి చూడాలట ప్రతి భాగం. నేను చెప్తుంటాను ఈ భాగాలు మీరు తాకి చూస్తూ శరీరం అంతా ప్రయాణం చేయాలి. ఈ విధంగా యాత్ర చేసి ఈ ఎముకలను చక్కగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే మీరు కూర్చున్నా, లేచినా, నడిచినా మీ అస్థిపంజరం మీకు చక్కగా గుర్తుకు రావాలి. అస్థిపంజరం నడుస్తుంది, అస్థిపంజరం కూర్చొని, ఇది ఒక అస్థిపంజరం మాట్లాడుతుంది అని మీకు స్ఫురించాలి, మీకు అనిపించాలి. అప్పుడు మీరు మీ యొక్క ప్రజ్ఞాస్థితి మారిందనమాట. మనం ఇప్పుడు సూపర్ఫిషియల్ అంటే చాలా ఉపరితలంలో ఉన్నటువంటి ప్రజ్ఞాస్థితిలో ఉంటాం. మనకి ఇదే జ్ఞాపకం వస్తుంది. ఏది? ఈ బాహ్యమైనటువంటి ఈ రూపమే. అద్దంలో చూసుకొని నేను ఎంత అందంగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, అది ఇది అని అనుకుంటాం. దేని గురించి? ఇగో ఈ బాహ్యంగా కనిపించే రూపాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ఇది ఇంకా ఆధారమైనటువంటిది ఈ అస్థిపంజరం అనేది. అస్థిపంజరం తీసేసేయండి, ఏమవుతుందో చూడండి మీ పని. నీ కుప్ప కూడిపోతుంది ఒక సంచులాగా. ఇది అలా కాకుండా ఒక ఆకారము, ఒక వింతైన ఆకారం ఉందంటే ఈ అస్థిపంజరం వల్లనే. కానీ అస్థిపంజరం గురించి ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే మనం అనుకోడండి. ఇక అనుకుంటే చూడండి ఎంత లాభమో. ఈ అస్థిపంజరం నేను కాదు అని అప్పుడు ఒప్పుకుంటావు. ఇప్పుడు ఒప్పుకో. ఏమంటే నువ్వు చాలా అందంగా ఉన్నావని, నీ అంత అందగాడు ఎవరు లేరని నువ్వు భావిస్తావు. నీ ఫోటో చూసుకొని, నీ అద్దంలో చూసుకొని. కానీ నిజానికి ఈ యొక్క రూపం నిజంగా అట్లా లేదు. ఎన్నో మార్పులు చెందిన తర్వాత ఇలా ఏర్పడింది. ప్రతిరోజు మార్పు చెందుతుంది. అణువులు, ఈ జీవకణాలు అంటారు, ఆ లెవెల్లో ప్రతిరోజు ఎన్నో చేంజెస్ వస్తున్నాయి. ఎంతో అణువులను లోపల పంపిస్తున్నాం, ఆహార రూపంలో, ద్రవ రూపంలో, గాలి రూపంలో. అలాగే గాలి రూపంలో అనేక స్థూల సూక్ష్మ రూపాల్లో శరీరం నుంచి అనేక వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తున్నాం. అప్పుడు అనేక మాలిక్యూల్స్ బయటికి పోతున్నాయి. అనేక జీవకణాలు వస్తుంటాయి, పుడుతూ ఉంటాయి. ఈ చర్మం అనేది 3 నెలలకు ఒకసారి మారిపోతుంటుందట. మనకు తెలియపోవచ్చు, కానీ మార్పులన్నీ జరుగుతున్నాయి. కొన్ని రోజులు అయిన తర్వాత తెలుస్తూ ఉంది, ఇంత మార్పు, ఇంత పొడుగైపోయా, అట్ట ఇట్టా అని అంటాం. కానీ అది జరిగేదానికి ఎన్నో చిన్న చిన్న మార్పులు జరిగినందువల్లనే ఆ పెద్ద మార్పు మనకు కనిపించగలుగుతుంది. ఆ చిన్న మార్పులు ప్రతిరోజు జరుగుతున్నాయి, గంటలు జరుగుతూనే ఉంది. ఈరోజు మానవుడు రేపు ఉండడు. ఎందుకంటే ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. ఇది మాలిక్యులర్ లెవెల్లో, సెల్యులర్ లెవెల్లో, జీవకణాల లెవెల్లో. ఆ మార్పులన్నీ మనం కొంచెం గుర్తుకు తెచ్చుకుంటే ఆశ్చర్యం కనిపిస్తుంది. ఇది ఒక నది లాంటిది శరీరం. ఇది ఒక స్టాచ్యూ, ఒక శిలా విగ్రహం లాగా ఉంది అని అనుకుంటాం మనం. స్థిరంగా లేదు ఇది. నిన్నటి శరీరం ఈరోజు ఉండదు, రేపు అసలు ఉండదు. 10 రోజుల తర్వాత పూర్తిగా మారిపోయి ఉంటుంది. కొన్ని నెలల తర్వాత అసలు ఇవి ఉండనే ఉండవు, ఇవన్నీ మారిపోతాయి. మన అస్థిపంజరం కూడా మారుతుందట కొన్ని సంవత్సరాలకు. వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు రష్యాలో. చిన్న కోడి పిల్లలకు రేడియో యాక్టివ్ ఉండే ఆహారం పెట్టారట, రేడియో యాక్టివ్ పదార్థాలు ఉండే ఆహారం.
రేడియో యాక్టివ్ అంటే రేడియో అంటే తెలుసు కదా, ఈ గడియారాల్లో రేడియో ఉంటుంది, అది రాత్రిపూట కూడా కనిపిస్తాయి అక్షరాలు. ఏమంటే దాంట్లోంచి కిరణాలు బయటకు వస్తుంటాయట ఆ రేడియోలో సహజంగా. ఇప్పుడు అలాంటి పదార్థాలు కృత్రిమంగా తయారు చేసే పద్ధతులు కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. అప్పుడు ఏ పదార్థాన్ని ఉన్న వాళ్ళు రేడియో యాక్టివ్ చేయగలరు, అంటే దాని నుంచి కిరణాలు వచ్చేట్టుగా చేస్తారు. మరి అలాంటి పదార్థాలు తయారు చేస్తున్నారు వాళ్ళు వేరే పరిశోధన కొరగా. దాన్ని ఉపయోగించి ఆహారాలు తయారు చేశారట, చేసి ఆ కోడి పిల్లలు పెట్టారట. 3 నెలల తర్వాత చూస్తే దాని అస్థిపంజరం అంతా రేడియో యాక్టివ్గా ఉందంట, కిరణాలు తగ్గుతుంది. ఫోటో తీస్తే పడుతూ ఉంది అందులో స్కెలిటన్. ఏమైంది, పాత అస్థిపంజరం పోయి కొత్త అస్థిపంజరం వచ్చేసింది. అంటే ఎలాగంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ను మార్చేయాలి. బ్రిక్స్ అంటే ఇటుకలన్నీ పాతవైపోయాయి, ఆ ఇటుకలన్నీ తీసేసి ఒక్కొక్కటి కొత్త కొత్త ఇటుకలు పెడుతున్నారు అనుకోండి, బిల్డింగ్ మాత్రం మార్చకుండా. బిల్డింగ్ ఇలాగే ఉంటుంది, కానీ ఇటుకలు మాత్రం అన్ని పాత ఇటుకలు పోయి కొత్త ఇటుకలు వచ్చేస్తూ ఉంటాయి క్రమేణా. చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి పని జరుగుతుంది ఇక్కడ. ఈ బిల్డింగ్కు అలాంటి వ్యవహారం జరుగుతుంది. పాత అయిపోతున్నాయి, కొత్త వచ్చేస్తున్నాయి వాటి బదులు. అస్థిపంజరంతో సహా చర్మము, మాంసము, నరాల్లో ఉండేవన్నీ జీవగణాలు, రక్త కణాలు అవన్నీ కూడా కొన్ని రోజుల్లో జరిగితే కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ అస్థిపంజరం లాంటిది మారిపోవాలంటే. కానీ మార్పు మాత్రం జరుగుతూ ఉంది. నువ్వు వద్దన్నా కద్దన్నా జరుగుతూ ఉంది. ఒకే నదిలో 2 సార్లు ఎవరు స్నానం చేయలేరు అని ఒక సామెత ఉంది. అదేంటంటే మేము రోజు ఈ నదిలో స్నానం చేస్తున్నామని మనం అనొచ్చు, కానీ నది అంటే ఏమిటి? 2 ఒడ్ల మధ్య ఉండేటటువంటి ప్రవహించే నీరు. ఆ నీరు ప్రవహిస్తుంది, మునిగావు, లేచావు, ఆ నీరు పోయింది, ఆ నది పోయింది, కొత్త నది వచ్చేసింది. నది అంటే ఆ నీరు, ప్రవహించే నీరు. ఆ ప్రవహించే నీరు, ఈ నదిలో మునిగావు, ఆ నది పోయింది, కొత్త నీరు వచ్చేసింది. అలాగే ఇక్కడ కూడా ఆ శరీరం పోయింది, చచ్చిపోయింది, అది కొత్త శరీరం వస్తూ ఉంది. క్షణం చావు బతుకు జరుగుతూనే ఉంది. పునరభి జననం పునరభి మరణం జననీ జఠరే బహు సంసారే బహు దుస్తారని భజగోవింద శ్లోకంలో శంకరాచార్య చెబుతాడు. ఆయన ఓవరాల్గా చెప్తున్నాడు, కానీ ఇది క్షణం జరుగుతుంది. చావడం, పుట్టడం మనం గమనించడం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడూ బహిర్ముఖ దృష్టితో వ్యవహారం చేస్తున్నాము. ఇక్కడ జరిగే వ్యవహారాన్ని గుర్తించడం లేదు. ఒక్కసారి నువ్వు చూసుకొని ఎప్పుడూ నిన్ను చూడడం అలవాటు చేసుకుంటే ఇవన్నీ నీకే తెలుస్తాయి. ఇది బాగా తెలిసేదే కదా. చిన్నప్పుడు ఇలా లేవు, ఎట్టుపోయాడు వాడు, ఏడి చచ్చిపోయాడు పూర్తిగా, నామరూపాలు లేకుండా చచ్చిపోయాడు. వేరే వాడు వచ్చాడు, వాడు చచ్చాడు. ఈ విధంగా మీ జీవితంలో చూస్తే ఎన్నోసార్లు మీరు చచ్చిపోయారు, ఎన్నోసార్లు పుట్టారు. ఇంకోసారి మళ్ళీ ఆకలితో వస్తారు. ఏం వస్తే మళ్ళీ ఇంకో రూపంలో ఏదో వస్తారు. ఎందుకంటే లోపల ఉండే సూక్ష్మ శరీరం మీరు, దాని లోపల కారణ శరీరం ఉంది. అసలు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఉన్నంత వరకు ఏం దిగులు లేదు, మరలా వస్తూ ఉంటాం. కానీ వచ్చినప్పుడల్లా ఈ వాదులు పడుతూ ఉండడం. వ్యోమర్రో ఎలాగంటే బయటపడ్డామని అంటూ ఉండడం. ఒరి నాయన దారి అంటే దారి మాత్రం చూడకుండా అంటారు పడుతూనే ఉన్నాడు. కాబట్టి ఆ సంగతి చెప్తున్నాడు ఆయన శంకరాచార్య ఆ భజగోవింద శ్లోకంలో. మళ్ళీ పుట్టడం ఎంత బాధరా బాబు, గోవిందా అని ఆయన పాడుపట్టుకో, ఆయన రక్షిస్తాడు నిన్ను, భగవంతుడిని సృష్టికర్త కూడా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఇది చేయాలి మనం ఇప్పుడు చేసే ధ్యానాల్లో. ఇంకా 2-3 ఉన్నాయి. అవన్నీ రోజు 1-2 చేస్తుంటాం. అవన్నీ చేయాలి. ఇది చేస్తే వచ్చే లాభం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. ఇది చేసినట్లయితే నేను అస్థిపంజరం అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది నేను కాదబ్బో అని. అసలు నేను చూస్తూనే కొంతమంది భయపడతాడు ఈ బొమ్మ చూసి. ఏంటంటే ఏదంటే నువ్వే, అది నీ అవతారం, నీ ఎక్స్రే ఫోటో అది. మరి నువ్వు వద్దంటే అది పోతుందా? పోదు, అక్కడే ఉంది. కాబట్టి ఇది నేను కాదు అని ఒప్పుకోవాలి. దేహాత్మభావం పోవాలి అని చెప్తారు వేదాంతులు. ఇది ఏం ఆత్మభావం రావాలి అంటే చైతన్యాత్మభావం రావాలి. ఈ అస్థిపంజరం జడం, ఇది ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా నడుస్తుంది, ఎట్లా తెలివైన వ్యవహారాలు చేస్తుంది, అది చేయడం లేదు. దాని లోపల ఏదో తెలివైన శక్తి ఉన్నది, అది దీన్ని నడిపిస్తూ ఉంది. నువ్వు ఈ అస్థిపంజరం కాదు అని తెలుసుకో ఇప్పటికన్నా అని చెప్తుందన్న పాఠం. కాబట్టి దాని మీద ధ్యానం చేయాలి. దాని మీద ధ్యానం చేసినప్పుడు వెంటనే దీని మీద కూడా ధ్యానం మళ్ళుతుంది. దేని మీద? ఈ చైతన్య శక్తి అనేది ఏదో ఉంది ఇక్కడ, అది తెలివైన శక్తి, దానికి రూపం లేదు, కానీ ఈ రూపాన్ని ధరించి ఈ రూపాన్ని నడిపిస్తుంది అనే విషయం మీ మనసుకు బాగా పట్టుకోవాలి. పట్టుకుంటే దీన్ని వదిలిపెట్టి దాన్ని పట్టుకుంటారేమో అని వాళ్ళ ఆశ. అంత సులభంగా పోదనుకోండి ఇది, కానీ ప్రయత్నం చేస్తామన్నమాట. ఇప్పుడు
అప్పుడు ఈరోజు మనం ఇక్కడ ధ్యానాలు చేసినప్పుడు ఇది ఒక ధ్యానం, అస్థిపంజర ధ్యానం. ఇది అస్థిపంజర ధ్యానమే కాదు, చైతన్య ఆత్మభావన ధ్యానం కూడా. రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి. ఇది వదిలిపెడితే కానీ దాన్ని పట్టుకోలేము. అప్పుడు రెండు కనిపిస్తాయి వెంటనే. ఫ్యాన్ చూస్తేనే కరెంట్ సంగతి జ్ఞాపకం వస్తుంది. మనం ఫ్యాన్ ఆగిపోయిందంటే కరెంట్ పోయిందని చెప్తున్నాం కదా. ఈ చెయ్యి ఎంత పొడుగుందో ఈ చెయ్యి ఎంత పొడుగుంది. ఇప్పుడు ఇంకో పొడుగ్గా ఉండే ఎంత బాగుంటుంది. ఇక్కడే నేను కూర్చొని నా పుస్తకాలను సర్దుకోవచ్చు కదా. అలా జరిగేదానికి లేదు. దాన్ని సిస్టమేటిక్గా సిమెట్రికల్గా ఉంటుంది. ఇక్కడ ఒక కాలు ఉంటే ఇక్కడ ఒక కాలు, రెండు ఒకటే సైజు. ఇక్కడ ఒక కన్ను, రెండు కళ్ళు, వ్యవహారం ఇన్నట్లుగా అన్నీ సిమెట్రికల్గా ఏర్పాటు అయిందండి ఇది. మరి ఇదంతా ఎవరు చేశారు? ఎంతో తెలివి కావాలి కదా, ముందుగా దూరదృష్టి కావాలి కదా. పైన మన కడుపు చూడండి ఎంత పొడుగేది. ఆ అన్నవాయువు అనేది నోరు దగ్గర నుంచి ఆ ముడ్డి దాకా ఎంత 32 అడుగులు గొట్టం. అది మధ్యలో కడుపు అనేది చూడడం పెద్దగా ఉంటుంది. ఒకటే చూపు లాంటిది. అక్కడ మాత్రం కొంచెం వెడల్పు. ఏమంటే మనం వేసేదంతా చాలా పట్టద్దు, కొంచెం పట్టేదానికి క్లియర్గా దాన్ని కొంచెం వెడల్పు చేసి పెట్టాడు. పైన 32 అడుగులు నేరుగా పెట్టాడు అనుకోండి, మనకి ఇళ్ళు చాలవు. ఈ ఇంచెలు చేస్తూ ఉంటాం మనం ఒక్కొక్కరు. ఇప్పుడు ఈ టైలర్లు అందరూ చాలా ఇబ్బంది పడతారు. ముందుగానే గ్రహించాడు. వీళ్ళంతా పనికిరాని వాళ్ళు బడుదాయి చెప్పిన మాట వినరు, చేత కాదు మన ఇండియా గవర్నమెంట్ లాగా. కాబట్టి వీడికి ఏదో చేద్దామని ఆ గొట్టాన్ని చాలా భయంగా ఏర్పాటు చేశాడు. ఇది ఆ పెద్ద పేగులు, చిన్న పేగులు అవన్నీ నైస్గా అరేంజ్ చేసి ఒక 6 అడుగుల్లో సర్ది పెట్టాడు. పెట్టేటప్పటికి ఈ శరీరంలో అన్ని వ్యవహారాలు జరుగుతుంది. అలాగే ఎన్నో చాలా వింతైనటువంటి వ్యవహారంతో జరుగుతుందండి ఈ శరీరంలో. ఇవన్నీ చూసినప్పుడు నీకు చెప్పలేని ఆశ్చర్యం కలుగుతుంది. వెంటనే నువ్వు ఒప్పుకుంటావు, నీకు ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకుంటావు. ఏమని? ఏదో ఒక తెలివైన శక్తి, ఆశ్చర్యకరమైనటువంటి శక్తి అద్భుతంగా ఇక్కడ చేస్తుంది నా శరీరంలోనే అనే విషయం. నేను చెప్పిన అన్ని చాలా స్థూలమైన విషయాలు, కానీ భౌతిక సత్యాలు. ఇందులో వాదించేదానికి ఏం లేదు. ఎవరు వాదించినా చూసుకోవయా, కోసి చూసుకోవయా, నీకు వీలైతే ఎప్పుడైనా పొట్ట కోసుకొని చూసుకో, నీకు పేగులు కనిపిస్తాయి, వద్దంటే పోవవి అని చెప్పవచ్చు. అలాగే మిగిలిన భాగాలు కూడా. కాబట్టి అన్నమయ పోషణ సంగతి మనం విచారం చేసినప్పుడు, ముఖ్యంగా ఈ అస్థిపంజర ధ్యానం చేసినప్పుడు తాకి చూసుకోవాలి. ఇక్కడ దవడ ఎముకలు, ఇక్కడ పుర్రె ఎముక, ఇక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుందట. అది చిన్నప్పుడు కనిపిస్తుంది, అది మెత్తగా ఉంటుందట. దాని గుండా ప్రాణాన్ని వదిలిపెడతారో యోగులు అని చెప్తారు. వివేకానంద చేతులు కూడా అట్లా రాస్తారు. సరే, ఎలాగైతే నేను ఈ దవడ ఎముకలు ఉన్నాయి, లోపల పళ్ళు 32 పళ్ళు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసేస్తే అంత రంధ్రాలు. స్కెలిటన్ చూడండి ఎలా ఉంటుంది. ఇక్కడ స్కెలిటన్ ఒకటి పెట్టాం, ఇక్కడ ఒక స్కెలిటన్ పెట్టాం, స్కెలిటన్ చార్ట్లు కూడా పెట్టాం ప్రతి రూమ్లో. చూసారా? మీ రూమ్లో ఉందా? అది మీరు ఉండే రూమ్లో, హాల్లో. సరే, అన్ని చోట్ల పెట్టాం. గుర్తు పెట్టుకుంటారేమో ఏదో దయదలిచి అని చెప్పాను. దాన్ని తప్ప అన్నీ చూస్తుంటారు. అది మాత్రం చూసినా కూడా ఏదో మనకు సంబంధించింది కాదు అన్నట్టుగా పక్కన పెట్టేస్తారు. ఏమంటే దాన్ని చూస్తేనే భయం. పాపం మీరేనండి బాబు అని చెప్తుంటే, సరే ఈ ఎముకలు పక్క ఎముకలు ఉన్నాయి, 12 11 ఉంటాయట. అవి లెక్క పెట్టి చూసుకోండి. ఎప్పుడున్న యాక్సిడెంట్లో, ఆటో గేటో యాక్సిడెంట్లో ఎముకలు ఇరిగితే తెలియద్దు. అక్కడ నా ఎముకలు ఇన్ని ఉండాలండి బాబు, ఇన్ని లేవు, ఏమైనా చూడండి ఎక్కడ పడిపోయినాయో అని చెప్పేదానికన్నా మీరు రిపోర్ట్ చేసానికి పోలీస్ రిపోర్టు నంబర్ లెక్క పెట్టుకోండి. ఎవరి పక్క ఎముకలు వాళ్ళు, వెన్నెముక, వెన్ను పూసలు అన్నీ తాకి చూడాలి. ఈ ఇక్కడ పై ఎముక ఒకటే ఉంటుంది, పై చేయి, కింది చేయిలో 2 ఎముకలు ఉంటాయట. తాకి చూడండి, 2 ఎముకలు కనిపిస్తాయి. ఇంకా అరచేయి, వేళ్ళు, ప్రతి వేళ్ళలో 3 ఎముకలు, 2 కీళ్ళు ఉంటాయి. బొటన వేళ్ళలో 2 ఎముకలు, ఒకే కీలు. మరి ఈ విధంగా ఆయన్ని బాగా మనసుకు పట్టేట్టుగా చూసుకోవాలి. మీ విషయం తలుచుకుంటూనే కూర్చున్నా, లేచినా, నడిచినా మీ యొక్క ప్రజ్ఞాస్థితి మారిపోవాలి. స్కెలిటన్ మారుతున్నట్టుగా మీకు అనిపించాలి. ఇలాంటి ప్రజ్ఞాస్థితి అంటారు, లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. అలాగే లోపలికి పోవాలి. మనం పోయి ఆఖరికి ఆత్మ దగ్గరికి పోవాలి. మరి ప్రయాణంలో మొదట ఉన్నాం, అది ఎల్కేజీ యూకేజీ స్టేజ్లో ఉన్నాం మనం. ఈ అస్థిపంజరాన్ని బాగా చూడగలిగితే ఎంతో మార్పు వస్తుంది. మిగిలినవి కూడా చూడగలిగితే చెప్పనక్కర్లేదు, మీరు పూర్తిగా మారిపోతారు. మీ యొక్క దృక్పథం కూడా మారిపోతుంది. ఇప్పుడు వెంటనే ఇది జరిగితే ఏమవుతుందో తెలుసునా? ఏది మీ ప్రజ్ఞాస్థితి మారి మీరు కూర్చున్నా, లేచినా, నడిచినా, మాట్లాడినా అస్థిపంజరం మాట్లాడుతున్నట్టుగా మీకు గోచరిస్తే ఏమవుతుంది? ఎటు చూచినా మొదట వాళ్ళ అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఇప్పటిలాగా కనిపించరు వీళ్ళు. అన్ని అస్థిపంజరాలు కూర్చున్నట్టుగా ఉంటాయి. ఎక్కడ చూసినా అస్థిపంజరాలు నడుస్తూ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే ఇంకొక భావం వస్తుంది, మరి అన్నింటినీ నడిపే శక్తి ఒకటే కదా. ఇక్కడ ఏ శక్తి నడుపుతుందో నామరూపాలు లేనటువంటి చైతన్య శక్తి, అదే చైతన్య శక్తి అక్కడ అంతా.
అన్ని ఎముకలు, ఇవి ఎముకలు అవి ఎముకలు, ఎందుకు తనుకొని లాభం, కొట్టుకొని లాభం. నేను కాబట్టి వాడు తింటాడు, తినేలే అని అనుకుంటే వెంకటేశ్వర భయపడవే లేదు. కానీ అనుకోలేడు అలా, ఎందుకంటే నేను వేరే ఆయన వేరే అంటాడు. వేరే కదా, నువ్వు ఎముకలు అది ఎముకలే, అక్కడ ఉండేవాడు కూడా. నువ్వు లోపల చైతన్య శక్తి, అది కూడా చైతన్య శక్తి, ఒకే చైతన్య శక్తి అన్ని రూపాల్లో పనిచేస్తుంది. ఇదంతా చెప్తారు ఈ వేదాంతంలో. ఈ భాగవతం అటువంటి గ్రంథాల్లో చక్కగా పద్యాల్లో చెప్తున్నాడు. పోతను చూడండి ఏం చెప్తున్నాడు, నర్తకుని భంగి పెక్కకు రూపముల్లో తాను ఒక్కడాడు, మునులు దివిజుడు కీర్తింపనేరెవ్వని భక్తనమురు వెరుగరు. అంత రహస్యంగా చేస్తున్నట్ట, అనేక రూపాలు ధరిస్తున్నట్ట, ఒకటే ఆసనం. ఎవరంటే ఇదిగో ఈ సచ్చిదానంద పరబ్రహ్మం లేక చైతన్య శక్తి సంగతి చెప్తున్నాడు. ఎవని జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వముదానైన వాడెవ్వడు, వాని నా ఎక్కడున్నాడు ఆ పెద్ద మనిషి అంటే వాని ఆత్మభవనీశ్వరునే శరణంబ వేడదని అంటున్నాడు. గజేంద్రుడు ప్రార్థన చేస్తున్నాడు భగవంతుడు. చూడండి, చెప్పాల్సినంతా కూడా చిన్న చిన్న పద్యాల్లో చెప్పేశారు. మరి అదే మనం ఇప్పుడు ఇంకో రకంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అస్థిపంజరాల్లో ప్రజ్ఞాస్థితి మారితే మీకు ఈ విషయం తెలుస్తుంది. ఏదో ఒకటి ఆశ్చర్యకరమైన చైతన్య శక్తి ఇన్ని రూపాల్లో పనిచేస్తుంది ఒకే శక్తి అనే విషయం మీకు మనసుకు తడుతుందన్నమాట. అలా తట్టాలి. ఎప్పుడు ఏకమనేకం భావయ నిత్యం అనే వేదాంత సత్యానికి అర్థం తెలుస్తుంది. ఏకమే కానీ అనేకంగా కనిపిస్తుంది. ఈ సంగతి మర్చిపోవద్దు అంటుంది ఆ వేదాంత వాక్యం. ఏకమనేకం భావయ నిత్యం, ఎప్పుడు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి సత్యాన్ని అని చెప్తుంది. కాబట్టి అదండి, దానివల్ల లాభాలు అది ఏది అస్థిపంజర ధ్యానం వల్ల అది చక్కగా చేయాలి, మళ్ళా చేయాలి. ఆయన చాలా వరకు అయిపోయింది. అయినా కొద్దిగా ఇంకొంచెం సంగతి చెప్తాను ఈ యొక్క అన్నమయ కోశం గురించి. అయ్యా కారణ శరీరానికి కారణశక్తి ఇంకా 2 రోజులు ఆగాలి, అదే అప్పుడు దాని సంగతికి వస్తాం. ఇప్పుడు అన్నమయ కోశం దగ్గర నిలబడి ఉన్నాము, అక్కడే ఉంటుంది. మనసు అంతా దాని మీదనే పెట్టు. ఇగో మనసులో దీని లోపల అనేక రకాల జీవకణాలు ఉంటాయటండి. ఈ బిల్డింగ్ ఎలా ఇటుకలతో చేయబడిందో ఈ ప్రతి శరీరం కూడా జీవ ఇటుకలతో చేయబడి ఉంటుంది. జీవ ఇటుకలనే వాళ్ళు జీవ కణాలు అంటారు, సెల్స్ అని అంటారు ఇంగ్లీష్లో. అవి రకరకాలుగా ఉంటాయి. చర్మం సెల్స్ అట, ఇది మాంసం సెల్స్ అట, ఇది ఎముకలు జీవకణాలు ఇలా ఉంటాయట. మరి ఇది నరాల జీవకణాలు ఇవి చర్మము, ఇది మాంసము, ఇది ఎముకలు. ఈ విధంగా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క వేషాలు ధరించి ఉంటుంది. కానీ మొట్టమొదటిలో అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అవి ప్రారంభ దశలో అవన్నీ కూడా ఒకే జీవగణంలోంచి ఉత్పన్నం అవుతాయట. ఇదట మన ప్రారంభం. ఇలా ఉన్నామట మొదట్లో. ఇది ఆడగణం, ఇది మగగణం. మగగణంలో తోక ఇక్కడ పెట్టుకొని ఉంది, అది అందులో తిరుగుతుందట. ఇది చాలా చాలా కొన్ని లక్షల సంఖ్యలు తయారవుతాయట. మరి ఈ లైంగిక సంకల్పం జరిగినప్పుడు ఈ యొక్క మగగణం ఈ జీవగణంతో సంయోగం చెందుతుంది. తల మాత్రం లోపలిపోతుందట, తోక ఇక వదిలేస్తుందట. దానికి ఎట్ట తెలుస్తుందో, కొన్ని లక్షల్లో కాసామి విజయం పొందుతాడు. మిగిలిన అందరూ ఎందుకు వాళ్ళు జీవితం అని చెప్పిన అన్ని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారట. ఇది మగకణాలన్నీ. మరి అది అయిపోయింది. ఈ సంయోగం జరిగిన తర్వాత ఇక అది జీవగణం, ఈ సంయుక్త జీవగణం డివైడ్ కావడం మొదలుపెడుతుంది. 1 2గా, 2 4గా, 4 8 డబుల్గా అయిపోతుంటుంది. అలా కొన్ని వందల జీవగణాలు ఏర్పడిన తర్వాత అవన్నీ కూడా మిలిటరీ ఫ్యాషన్లో వేరే వేరే భాగాలుగా మారుతూ ఉంటుంది. కొన్ని చర్మంగా, కొన్ని మాంసంగా, కొన్ని ఎముకలుగా, ఇవన్నీ వేరే వేరే డ్యూటీస్ తీసుకొని ఆ డ్యూటీకి తగిన వేషాలు ధరిస్తాయి. ఇప్పుడు చూడండి, డాక్టర్లు ఒక వేషం వేస్తారు, ఇంజనీర్లు ఇంకొక రకమైన వేషం, వాళ్ళ టోపీలు వేరే, వాళ్ళ వ్యవహారం అంతా వేరే. అదే మిలిటరీ వాళ్ళైతే వేరే వేరే వేషాలు. వాళ్ళు సముద్రంలో పోటీ చేసేవాడు ఒక రకం, ఆకాశంలో చేసేవాడు ఇంకొక డ్రెస్ ఎట్లా వేసుకొని వేరే వేరే వ్యవహారం, వేరే వేరే సమర్థతలు కూడా సంపాదిస్తారు. అలాగే ఇక్కడ కూడా మొదటి జీవకణాలన్నీ ఒకటే రకంగా ఉంటాయి. కానీ కొన్ని ఈ విధంగా ఆ విధంగా మారిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదటి రకంగా మారమంటే మా వల్ల కాదు, మేము ఈ పనే చేస్తామంటే, చర్మం కణాలు పోయి మాంస పని చేయమంటే లేదు, రక్త కణాల పని మా వల్ల కాదు. కానీ ఈ మధ్య కొన్ని ప్రక్రియలతో వాళ్ళు అది కూడా కనుక్కున్నారు. ఏ జీవకణమైనా కూడా ఏ పనైనా చేసేదానికి చేయించవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే, ఎలా అయితే నేను ఈ జీవకణాలన్నీ కలిసి క్రమేణా ముక్కు, చెవులు, కళ్ళు ఏర్పడి ఆఖరికి పాపాయి తయారవుతుంది. 9 నెలలు పడుతుందట అంతా.
ఈ దశలన్నీ వాడు వర్ణించున్నారు. అవన్నీ దశలుగా వేస్తారు పుస్తకాల్లో, తర్వాత జర్నల్స్లో వేస్తుంటారు. పాపాయికి అనే దానికి ముందు ఏ దశ 6 వారాలు 7 వారాలు అని ఏమేమో చెప్తారు. అనేక జీవగణాలు ఉంటాయి. జీవగణాలని ముక్కు కళ్ళు ఎలా ఏర్పడతాయి, ఆఖరికి పాపాయి ఎలా తయారవుతుంది అని ఇవన్నీ దశలుగా అంత విచిత్రంగా సినిమా కూడా తీశారు. ఇంకా సినిమా కూడా చూపిస్తాను ఒకరోజు. మరి ఈ విధంగా ఈ పాపాయి తయారవుతుంది అంటే అన్ని జీవకణాలతో చేయబడుతుంటాయి అన్ని భాగాలు కూడా. కాబట్టి ఆ జీవ ఇటుకల సంగతి ఇప్పుడు నేను చెప్పింది. అందులో అవి మొదట మైక్రోస్కోప్ అని వాటిని తయారు చేస్తారు. మైక్రోస్కోప్లో లెన్సులు ఉంటాయి. ఇది ఆబ్జెక్టివ్ లెన్స్ అంటారు, ఇది ఐపీస్ అంటారు. ఇవి 2 చేస్తే ఇది 100 సార్లు పెద్ద చేస్తుంది. ఇది 150 సార్లు పెద్ద చేయొచ్చు, 200 చేయొచ్చు, 500, 1000 కూడా చేయొచ్చు. ఇంకా ఆశ్చర్యంగా వాడు 1,00,000 సార్లు పెద్ద చేసి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ చేస్తారు. ఎలక్ట్రాన్ మైక్రో ఇక్కడ దీంట్లో కాంతి ఉపయోగిస్తాడు, సూర్యుని కాంతి లేదు, ఏ ఎలక్ట్రికల్ కాంతి ఉపయోగిస్తారు. ఇక్కడ కాంతి కాదు, ఎలక్ట్రాన్ అనే సూక్ష్మ ప్రక్రియలను అవన్నీ ఉపయోగిస్తారట. అది చేస్తే 1,00,000 సార్లు పెద్ద చేస్తుందట. ఇక్కడ కనపడిన వివరాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అందులో ఆశ్చర్యంగా అది ఒక ప్రపంచంలాగా ఉంటుంది ప్రతి జీవకణం కూడా. అందులో అవి వేరే వేరే పనులు చేస్తుంటాయట. అదొక ప్రపంచం. అది ఈ జీవకణం, ఒక్క జీవకణం. ఇలాంటి జీవకణాలు కొన్ని కోట్లు మనకు తయారవుతాయట. మన శరీరంలో ఇప్పుడు అడల్ట్ అంటే బాగా పెరిగినటువంటి ఆసామి శరీరంలో కొన్ని కోట్లు జీవకణాలు ఉంటాయి. అవన్నీ వేరే వేరే పనులు చేస్తుంటాయి. కానీ బేసిక్గా అంటే ప్రాథమికంగా అన్నిటికీ ఒకటే నిర్మాణం ఉంటుంది. ఒక జీవ పదార్థం ఉంటుంది, అందులో కొన్ని భాగాలు ఉంటాయి. అందులో కేంద్రకం అని ఒక భాగం ఉంటుంది, అది అన్నిటిని డైరెక్ట్ చేస్తుంది. అది అది ప్రైమ్ మినిస్టర్ అన్నమాట ఈ గవర్నమెంట్. అది చెప్పినట్టు అన్ని వినాలి, అన్ని భాగాలు వింటాయి, చేస్తాయి. ఇందులో జన్యువులని ఉంటాయట. అవి మేము చదువుకునేటప్పుడు 1,00,000 జన్యువులు ఉంటే బహుశా ఇన్ని పనులు చేయాలి కదా అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మధ్య 10 దేశాల వాళ్ళు కొన్ని వందల శాస్త్రవేత్తలు కలిసి ఇదంతా విశ్లేషణ చేసి గత 10 సంవత్సరాలు విశ్లేషణ చేస్తే అంత క్షుణ్ణంగా కనుక్కున్నారు. 30,000 జన్యువులు ఉన్నాయట ప్రతి జీవగణంలో, ఈ మానవ జీవగణంలో, ఈ కేంద్రకంలో. ఈ 30,000 జన్యువుల్లో మనకు అదంతా రాసి పెట్టేసిందట. అది ఒక భాష ఉందట, జన్యు భాష, జన్యు సంకేత భాష అంటే. సంకేత భాష అంటే రహస్యమైనటువంటి భాష. ఈ యుద్ధకాలంలో అనేక రకాల